అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? బాగున్నారా లేదా? ఓకే, మరి మనం చాలా మంచి సమయానికి వచ్చాం. మరి ఇంతవరకు కూడా మనం దేవుణ్ణి మంచి పాటలతో కీర్తనలతో ఆయన్ని మరి స్తుతించడం జరిగింది. ఈరోజు మనం ఒక దేవుని యొక్క చిత్తాన్ని ఆయన ఏ విధంగా స్తుతించాలి, ఆ స్తుతించే విధానం ఏమిటి, ఆ విధానం ఏమిటంటే మరి దాని గురించి మనం కొన్ని లేఖనాలను పరిశీలన చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి మీరందరూ కూడా చాలా ఆసక్తితో మరి దేవుని వాక్యం దగ్గర మరి దేవుడు మరి పౌలు రాస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే దేవుని ఎదుట బోధిస్తున్నాను అంటే నాకు చాలా భయం. ఎందుకంటే దేవుని సన్నిధి ఇక్కడ ఉంది ఖచ్చితంగా. మనందరం కూడా దేవునికి భయపడుతూ ఆయన యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్తుతించే విధమేమనగా విధానం ఉంటుంది ఒకటి. ఎట్లా అంటే ఇల్లు కట్టాలంటే ఒక విధానం ఉంటుంది. ఎట్లా మొట్టమొదటిగా ఫౌండేషన్, తర్వాత గోడలు, తర్వాత స్లాబ్, ఇలా ఒక విధానం ఉంటుంది. గోడలు కట్టిన తర్వాత ప్లాస్టింగ్ చేసి తర్వాత స్లాబ్ వేయడం అలా ఉంటుంది కదా. మరి దేవుణ్ణి స్తుతించే విధానం కూడా తండ్రి మరి మనకి నేర్పించడం జరిగింది. తన యొక్క పవిత్ర గ్రంథమైన బైబిల్లో రాయించడం జరిగింది. మరి మనం కొన్ని విషయాలను చూద్దాం ఈ రోజు. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం మనం ఒకసారి పరిశీలన చేద్దాం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు. సరిపోతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. పరలోకముందు మా తండ్రి గొప్ప దేవ, మరి ఒకసారి మిమ్మల్ని స్తుతించుడు గాను ఆరాధించుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు మహిమ కలుగును గాక. అలాగేనైనా ఎవరైతే మీ యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్న వారి యొక్క ఆశలను మీరు నెరవేర్చుదండి. వారి యొక్క మనసును తెరవండి. అయినా మిమ్మల్ని స్తుతించే విధానం, మీ యొక్క వాక్యానుసారంగా జీవించే విధానం వారికి తెలియజేయమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మనం ఈ రోజున మరి దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలి? మరి మనం ప్రపంచంలో చూసినట్లయితే మరి భూమి మీద చాలా మంది క్రైస్తవులు ఉంటూ ఉన్నారు. చాలా సంఘాలు ఉంటూ ఉన్నాయి. చాలా ప్రదేశాలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఇది కొత్తది కాదు. 2000 సంవత్సరం నుంచి కూడా మరి జరుగుతున్న ప్రక్రియ. ఇంతకీ మరి క్రైస్తవులు దేవుణ్ణి స్తుతిస్తున్నారా లేక దేవదూతను స్తుతిస్తున్నారా? ఏమిటి మీరు ఇప్పుడు ఇలా చెప్తే ఎలా ఉంటారు అనుకుంటారేమో. మన బైబిల్ గ్రంథం నుండి మనం అన్ని పరిశీలన చేసి చాలా జాగ్రత్తగా మనం తెలుసుకుందాం. మరి క్రైస్తవులమైన మనము మరి ఇంతకాలంగా మరి ఎవరిని స్తుతిస్తున్నాము? దేవుని చెప్పిన విధంగా మరి స్తుతిస్తున్నావా? మరొక విధానం అంటూ దేవుడు మరి పాత నిబంధన గ్రంథంలో మరి దినవృత్తాంతంలో రాయించి పెట్టాడు. మన వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. అలాగే మరి ముందుగా రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ఎలాగనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా వాక్యం పట్ల మన అటెన్షన్ పే చేద్దాం. మరి లేఖనములు మరి పూర్వమందు రాయబడిన లేఖనముల వలన మరి క్రైస్తవులకు కలిగిన బుద్ధి ఏమిటి, బోధ ఏమిటి, ఏమన్నా కలిగిందా మనకి? మరి కలగవలసింది ఏంటంటే 15వ వచనం, మీరేకభావం గలవారై, రోమీయులకు రాసిన పత్రిక 15:15, మీరేకభావం గలవారై ఏకగ్రీవంగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుణ్ణి మహిమపరచు నిమిత్తము. మరి మన పాత నిబంధన గ్రంథం కానీ కొత్త నిబంధన లేఖనాలు అన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఇవన్నీ కూడా మనకి ఎందుకు రాయించారండి? మరి పూర్వమందు రాయబడిన లేఖనాలన్నీ కూడా మనకి బుద్ధి కలుగు నిమిత్తము, బోధ కలుగు నిమిత్తం ఇవన్నీ కూడా దేవుడు రాయించి పెట్టాడు. మరి ఆ పాత నిబంధన లేదా ఆ లేఖనాల ఆధారంగా మనకి ఏ విధమైన బుద్ధి కలిగింది దేవుని స్తుతించడంలో? ఏ విధంగా కలిగిందా? లేదంటే మన సొంతంగా మరి మనకు నచ్చిన విధంగా దేవుని స్తుతిస్తూ ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేద్దాం.
దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతం 16వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే ఎవరైనా చదువుతారు? ఈ ప్రకారము వారు దేవుని మందసము తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమున దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్ష పండ్ల ఆడను పంచిపెట్టెను. ఒకసారి ఉన్నారు. మరి ఇక్కడ ఏం చెప్తారండి? ఈ ప్రకారము వారు దేవుని మందసము తీసుకుని వచ్చి, ఏ ప్రకారం అని కింద చెప్తున్నాడు. ఆ ప్రకారం, ఆ విధానం ఏమిటంటే, దావీదు దాని కొరకు వేయించి ఉన్న గోడారమును నడుమును దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించారు. మరి దేవునికి సమాధాన బలులను అర్పించే విధానము దేవుడు ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నాడు. ఒక విధానం అంటూ ఉంటుంది. మరి దేవుడిని ఎలా ఆరాధించాలో మనిషికి మరి ఎలాగ అర్థమవుతే తప్పిపోయిన మానవుడికి మరి దేవుడిని రాయించి పెట్టాడు. తర్వాత మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వధించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయుల్లో కొందరిని మరి అప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి. మరి స్తోత్రాలు చెల్లించడానికి ఎవరు నియమించారండి? లేవీయుల్లో నియమించారు. వాళ్ళే స్తోత్రం చేయాలి అక్కడ. ఓకే అమ్మా. వారిలో ఆసాఫు అధిపతి జకరియా, అతని తరువాత వాడు యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఎలియాబు, బెనయా, ఉబేదెదోము, యెహీయేలు అనువారు స్వరమండలమును సితారాలను వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములు వాయించువాడు. ఇక్కడ ఒకసారి మరి స్వరమండలం ఎవరు వాయించాలి, సితారాలను ఎవరు వాయించాలి, తాళాలను ఎవరు వాయించాలంటే చాలా క్లియర్ గా రాయించబడి ఉందని గ్రంథంలో. మరి దేవుని స్తుతించే విధానంలో ప్రతి ఒక్కటి కూడా, ప్రతి అంశము కూడా దేవుడు మరి నిర్ణయించిన విధంగానే, దేవుడు ఆయన చిత్తాల ప్రకారం గానీ మరి అందరూ కూడా చేయడం జరిగింది. అలాగమ్మా. మరి కంటిన్యూ. యహజీయేలు అను యాజకుడు ఎప్పుడును దేవుని నిబంధన మందసము ఎదుట బోరలు ఊదువారు. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆమేన్. సరిపోతాం. ఇక్కడ మరి దేవుడు ఒక విచారణ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయ విచారణను ఏర్పరచాడండి. దేవుడిని ఎలాగా స్తుతి చేయాలనేది ఒక విచారణ ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వారి బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆయన్ని మరి స్తుతించే విధానం మరి అదంతా కూడా ఎవరికి చెప్పాడంటే దావీదు ఆసాపు చేతికి చెప్పాడు. ఆ స్తుతి విధానమేమనగా మరి స్తుతించే విధానం ఉంటది. ఆ విధానం ఏమిటంటే ఏం చేయాలంటే మొట్టమొదటిది యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఆయన స్తుతించే విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
ఆయన నామమును ప్రకటన చేయాలి. తర్వాత ఆయన కార్యముల జనములలో తెలియజేయాలి. తర్వాత ఆయన గూర్చి పాడాలి, ఆయన గూర్చి కీర్తించాలి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయాలి. మరి నోవహు కాలంలో మన ఓడ ఏ విధంగా పైకెత్తబడిందండి? ఈ విధమైన చాలా కూడా బైబిల్లో రాయించబడ్డాయి. అవన్నీ కూడా మనం మరి ఫోన్లో ఏవేవో కవులు కాదు, కానీ ఇవన్నిటిని గురించి కూడా మనం సంభాషణ చేయాలని దేవుడు చాలా ఆశపడుతూ ఉన్నాడండి. ఆయన దగ్గరికి, ఆయన ఆలోచనలోకి మనం రావాలని ఆయన ఎంతో మరి బాధపడుతూ రాస్తూ ఉన్నాడు. ఎన్ని పుస్తకాలు రాయబడిందని బైబిల్లోనూ? 39+27 66 పుస్తకాలు. 66 పుస్తకాల్లో కూడా ఆయన యొక్క బాధ రాశాడు. మరి మీకు ఏమైనా అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన బాధ రాస్తూ అన్ని పుస్తకాలు ఎవరన్నా రాస్తారని బాధపడుతున్నావు. ఇప్పుడు సపోజ్ మనం పిల్లల గురించో మన తల్లిదండ్రుల గురించి రాస్తాం, ఉత్తరం రాస్తాం, అంతేనా? మరి ఆయన దేవుడు తన పిల్లల పట్ల ఏ విధమైన ప్రేమ చూపుతున్నాడో చూడండి. మరి ఆయన స్తుతి చేయ మరి విధానాన్ని ఇక్కడ మనకి క్లియర్గా మరి రాయించడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుణ్ణి మరి నేటి కాలంలో ఉన్న క్రైస్తవ్యం మనము ఆయన చెప్పిన మార్గంలో ప్రవేశిస్తూ ఉన్నాము. స్తుతించే విధానము అసలు కరెక్ట్ అయిన పొజిషన్ లో ఉందా ఇదేదో మరి మనల్ని మనమే పరీక్ష చేసుకుని పరిశీలన చేద్దాం. అలాగే రోమిల్ రాసిన పత్రిక 15:9 మనం చూసినట్లయితే, నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానములు. రోమిల్ రాసిన పత్రిక 15:9 రోమా 15:9 అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదునని వ్రాయబడి ఉన్నది. ఏం రాయబడి ఉందండి? అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామమును నామ సంకీర్తనము చేయుదును. మనం ఏం చేయలేని నేను స్తుతించినప్పుడు దేవుని నామాన్ని పాటలాగా పాడాలి. ఆయన యొక్క నామాన్ని పాటలా సంకీర్తనం చేయాలంటున్నాడండి. ఇంతకీ కొలస్సీయులకు రాసిన పత్రిక 3:15 చూద్దాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందు కొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయ్యుండుడి. మనందరూ కూడా ఒకరికొకరికి కృతజ్ఞులై ఉండాలి. మనం ఎందుకు ఈ విధంగా ఉన్నామంటే, ఒక్క శరీరంగా క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి, ఇందు కొరకే మనం అందరం కూడా మరి ఎవరైతే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనం అందరం కూడా ఆయనకి అవయవంగా మనం చేర్చబడుతూ ఉన్నాం. అలాంటప్పుడు మనలో పాపం ఉండొచ్చా? మరి క్రీస్తు పరిశుద్ధుడు. మరి మనందరం కూడా మరి ఎవరైతే బాప్తీసం పొందుతున్నారో మరి వారంతా పాపాలు విడిచిపెట్టి మరి పవిత్రులుగా మారి మరి క్రీస్తులోకి మనం యాడ్ అవుతున్నాం అవయవంగా. మరి అలాంటప్పుడు మనందరం కూడా ఒకే శరీరం ఉన్నాం. మరి భేదాభిప్రాయాలు మనలో ఉండకూడదు. అందరూ కూడా కృతజ్ఞత కలిగి మనందరం ఒక్క శరీరంగా చెప్పదు అనుకుందాం. నాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. మరి ఈ చెయ్యి వచ్చి నన్ను ఏమైనా కొడుతుందంటారా? ఈ కాలు వచ్చి నన్ను పొందేదా? మరి మనందరం కూడా క్రీస్తు అవయవాలుగా ఉన్నప్పుడు ఒక అవయవం మరొక అవయవానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఒక కాలు పని చేయకపోతే ఒక కాలు బలం చూపుతూ దాన్ని మరి మేనేజ్ చేస్తూ ఉంటుంది సిస్టమ్ నుంచి, మొత్తం బాడీలో నుంచి. అదే విధంగా క్రైస్తవ్యం అనేది అందరూ కూడా క్రీస్తులోకి మనందరం కూడా మరి ఆయనలోకి ప్రవేశిస్తున్నాం. అదే పౌలు అంటాడు, ఏమంటాడంటే ఫిలిప్పీ రాసిన పత్రికలో, मेरे लिए जीवन रहना మెసియా హే, మర్ జానా లాభ అంటాడు. బ్రతుకుట క్రీస్తే. చెప్పండి ఒకసారి, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. లాభం అన్నది మనం మరి భూమి మీద మనం చూస్తూ ఉంటాం. చాలా మంది బిజినెస్ చేస్తారు, ఎందుకు చేస్తారని? లాభం కొరకు. అలా క్రైస్తవుడైన వాడు చనిపోతే ఏంటండి లాభం అని మనందరం కూడా మరి దేవుని దగ్గర చేరతామని మనకు నిరీక్షణ, మనకు ఒక లాభసాటికరం అవుతుంది. మరి అందరూ కూడా ఆ విధంగా జీవించాలి. కానీ మరి క్రీస్తులో లేనట్లయితే అది మనకి లాభం కాదు, అంతా నష్టమే. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 2:18 చూసినట్లయితే, కొలస్సీ 2:18 అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన
సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు. ఓకే, ఊరక ఉప్పొంగుచు. ఈ వాక్యం మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అతి వినయాసక్తుడై, వినయాసక్తుడు అంటే లోబడేవాడు, వినయం కలిగి. అతి వినయాసక్తుడు అంటే నటించేవాడు. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చగలిగి, అంటే దేవదూతలను పూజించే మనసు కలిగి, తాను చూచిన వాటిని గురించి, పుట్టినోట్లు చూడండి బైబిల్ అది, చూడని వాటిని కూర్చొని ఉంటారు. తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు. మరి చాలా మంది చెప్తా ఉంటారు, రాత్రి నాకు దేవుడు కనపడ్డాడు, రాత్రి దూత కనపడింది అని చెప్తూ ఉంటారు. ఈ నిజం, దేవుడు ఆల్రెడీ మనకి 66 పుస్తకాల్లో ఆయన ఒక చిత్తాన్ని రాసి పెట్టాడు. కానీ మన మార్గంలోనే మనం ప్రవేశించాలి ఖచ్చితంగా. మరి ఇక్కడ ఏమన్నాడు చూడండి, తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు. మన క్రైస్తవంలో చూస్తూ ఉన్నాం, చాలా మందిని మనం పరిశీలన చేయొచ్చు. మనం చాలా దేశాలు తిరుగుతూ ఉన్నాం, మరి ఇండియాలో కూడా చాలా చూస్తూ ఉన్నాం క్రైస్తవులు. కొన్ని సంఘాల్లో కొన్ని దేవుని స్తుతించే విధానం ఎలా ఉంటదంటే, డాన్స్ లో గంతులు వేస్తూ ఉన్నారు. మరి దేవుని సన్నిధి, దేవుని ఒక చిత్తం, ఆయన స్తుతించే విధానం ఆ విధంగా ఉంటుందా? ఒక్కసారి మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు కనుక మనమందరం కూడా వెలుగులో నడుస్తాం కాబట్టి మరి చూడకుండా మరి నడవం కదా. వెలుగులో నడిచేవాడు ఎవరో కూడా పాపాన్ని కలిగి ఉన్నాడు, దేవుని కలిగి ఉన్నవాడు ఎవరో కూడా మరి గుడ్డిగా నడవడానికి అవకాశం లేదు. మరి ఈ విధమైన గొంతులు వేస్తూ మరి దేవుని స్తుతిస్తున్నారంటే అది దేవుని చిత్తమా? మనం కూడా అలాంటి వారు మనం పరిశీలన చేయాలి. ఖచ్చితంగా పరిశీలన చేసి మనం దేవుని స్తుతించడానికి మనం ప్రయత్నం చేయాలి. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు. మరి శరీర సంబంధం ఊరకనే ఏమి ఉండదండి, వాళ్ళు ఉప్పొంగుతుంటారు. దేని వల్ల ఉప్పొంగుతుంది? దేవుని స్తుతించే విధానంలో దేని వల్ల ఉప్పొంగుతుంది చెప్పండి? మనం ఇప్పుడు వరకు పాటలు పాడాం, ఉప్పొంగలేదు ఎవరో కూడా. అందరూ కూడా చాలా డిగ్నిటీగా మరి దేవుని యొక్క మరి పాటలను మనం పాడుతూ దేవుని స్తుతించాం. దేని వల్ల ఉప్పొంగుతుందంటే, మొట్టమొదటిగా మనం చూడవలసింది ఏమిటంటే, మన త్వరలో మన క్రిస్మస్ వస్తుంది కాబట్టి మరి గల్ఫ్ దేశాలు అయితే నాకు తెలియదు, కానీ ఇండియాలో అయితే చాలా స్కిట్స్ అని, డాన్స్, బేబీ డాన్స్లని చాలా పెడుతూ ఉన్నారు. ఈ మధ్యనే ఎక్స్ట్రాగా ఎక్స్టెన్షన్ చేస్తూ పోతుంది క్రైస్తవ్యం అనేది. ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధము, బైబిల్లో లేనటువంటి. ఎందుకు ఊరక ఉప్పొంగుచు మరి గొంతులు వేస్తూ ఉన్నారంటే, మొట్టమొదటి కారణం ఒకటి ఆర్గాను అవ్వచ్చు, లేదా డ్రమ్స్, ప్యాడ్స్, లేదా ఇంకా చాలా రకాలైన మరి వాయిద్యాలతో మనుషులు ఉప్పొంగుతూ ఉన్నారు. మరి దేవుడు కోరుకునేది, అందుకే పౌలు రాస్తూ ఉన్నాడు కొలసీయులకు ఏమంటే, మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి మరి ఇప్పుడు మరి శరీరానుసారంగా మీరు భ్రష్టులు అయిపోయారా, అవివేకులైరా అంటారు కొలసీ సంఘాన్ని. ఎందుకంటే మొదటిగా దేవుని అంగీకరించి బాప్తిసం పొంది తర్వాత మరలా మరి పాప జీవితానికి మళ్ళీ శరీర సంబంధమైన ఆచారాల్లో వెళ్ళిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అందరూ కూడా అన్యుల నుంచి మనం రక్షింపబడ్డాం కాబట్టి మరి దేవుడు చెప్పిన విధానం ఏమిటి, ఆయన స్తుతించే విధానం ఏమిటి, ఎందుకు శరీరం ఊరకనే ఉప్పొంగుచూ ఉంది అంటే, శరీర సంబంధమైన పనులు చేస్తేనే కానీ శరీరం ఉప్పొంగదండి. మరి మనసు ఉప్పొంగితే ఏమవుతుంది? మీరు ఎప్పుడైతే బాప్తిసం పొందుతారో మీకు ఏమవుతుంది? పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారు. మీరు పరిశుద్ధాత్మ పొందిన వారు ఏం చేస్తారండి? వారి యొక్క క్రియలు ఎలా ఉంటాయి? దేవుని చెప్పిన విధంగా మరి పాపానికి దూరంగా ఉంటాడు, మరి దేవుడికి లోబడి జీవిస్తూ ఉంటాడు. మరి అతి వినయం ఉండదండి, వినయం కలిగి ఉంటాడు, దేవుడికి లోబడి ఉంటాడు. మరి బెరయ సంఘాన్ని మనం చూసినట్లయితే మరి దేవుని వాక్యాన్ని ప్రతి క్షణము కూడా మరి పౌలు శీల చెప్తేనే పరిశీలన చేస్తూ వచ్చాడు. మరి నేటి కాలంలో క్రైస్తవులు ఎంతమంది వాక్యాన్ని పరిశీలన చేస్తున్నారు? మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైనా సరే వాక్యాన్ని పరిశీలన చేయాలి. మనం మరి భూమి మీద ఏదన్నా కొంటాకి వెళ్ళాడు 10 సార్లు 10 కొట్లు తిరుగుతూ ఉంటాం. అయ్యా నుండి పోయే వస్తువులన్నీ కూడా వాటి కోసం అంత ప్రేమ చూపుతూ అంత మరి వినయం కలిగి ఉంటామే. మరి దేవుని దగ్గర మనం మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది ఈ క్రైస్తవులు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ క్రైస్తవులు? మరి ఇక్కడ ఏమంటే, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, ఆ మార్గమును కనుగొని వారు కొందరే అంటారు.
మరి నేటి కాలంలో చూసినట్లయితే మరి పెద్ద పెద్ద బోధకులు ఒక్క సిట్టింగ్ కి ఒక్క సండే రోజుని 4 ఉంటాయండి, 4 ఆరాధనలు ఉంటాయి. ఒక్క ఆరాధనకే లక్షల మందిని కూర్చోబెడుతూ ఉన్నారు. మరి కొందరే మరి ఈ మార్గాన్ని కనుగొంటారంటే దాని యొక్క అర్థం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? వాళ్ళంతా ఏ మార్గంలో వెళ్తున్నారు? మరి బోధకులు మరి ఏ మార్గంలో తీసుకెళ్తూ ఉన్నారు మరి క్రైస్తవులు? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మనం చేసేది ప్రతిదీ కూడా మరి మన భ్రష్ట జీవితాన్ని జీవిస్తున్నామా లేదా క్రీస్తు ద్వారా మనం ప్రవేశిస్తున్నామా అని. మరి వెడల్పైన దోవలో ప్రవేశించే వారు చాలా మంది ఉంటారండి. బైబిల్ స్పష్టంగా రాస్తూ ఉన్నాడండి. మనం ఢిల్లీ వెళ్ళాలంటే ఢిల్లీ హైవే ఒకటి ఉంటుంది, నేషనల్ హైవే. దానికి నో లిమిటెడ్, అక్కడ బ్రిడ్జిలు కూడా ఉండవండి. అదే లోకల్ రోడ్లు వెళ్ళాలంటే ఒక లారీకి లిమిట్ ఉంటుంది, ఇన్ని మీటర్ల హైట్ లోనే ఉండాలి లోడు, అంతకన్నా పైకి వెళ్తే బ్రిడ్జి పట్టేస్తారు. అదే నేషనల్ హైవే మీరు ఇష్టం వచ్చినట్టు పోవచ్చు, స్పీడ్ లిమిట్ ఉండదు, ఒక ఎక్కువ పోవచ్చు. మరి వెడల్పు ద్వారంలో ప్రవేశించే వారు అనేకులు అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, మరి మనందరం మరి ఇరుకు మార్గంలో ఉన్నామా వెడల్పు మార్గంలో ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదో నిన్న కాక మొన్న వచ్చాడు, మరి ఇతనికి ఏం తెలుసు అనుకుంటున్నారు? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క మరి చిత్తం మన పట్ల రగులుతూ ఉంది. ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. ఒకరినొకరు కృతజ్ఞత కలిగి ఉందాం. మనందరూ కూడా అవయవం లాంటి వాళ్ళందరూ కూడా క్రీస్తులో ఉన్నాం. మనం ఒకరినొకరు ఎక్కిరించుకోవడం కాదు, కానీ ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి, మనం బోధ కలిగించాలి. నేటి కాలంలో క్రైస్తవ సంఘాలను చూసినట్లయితే అది ఎక్కడైనా కనబడుతుందా? ప్రియమైన సహోదరులారా, మరి యేసుక్రీస్తు వారు చేసిన సిలువ త్యాగం బట్టి మనం ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మరి ఈ విధమైన డ్రమ్స్ వల్ల మరి ఊరక ఉప్పొంగుతుందండి. మరి ఈ వాయిద్యముల వల్ల కూడా మనుషుల్లోకి వచ్చేది ఏంటంటే అది శరీర సంబంధమైనది. మనం ఆత్మానుసారమైన మార్గంలో ప్రవేశించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి ఆ శరీర సంబంధమైన క్రియలు అన్ని కూడా అయిపోయినాయి, టైం అయిపోయింది. అజ్ఞాన కాలంలో నేను చూసినట్టు ఉన్నాను, కానీ ఇప్పుడైతే అందరూ కూడా ఏం చేయాలండి? మారు మనసు పొందాలి. దేని నుంచి? శరీర క్రియల నుంచి ఆత్మ సంబంధమైన క్రియల్లోకి మనం రావాలి. మరి చాలా మంది కూడా ఆరాధన మారిందని కూడా తెలియని క్రైస్తవులు నేటికి కూడా కోకొల్లలుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వెళ్ళే వారికి తెలియదు. ఏదో మనం ఈ రోజు ఆదివారం కదా వెళ్దామని కూర్చుని వెళ్ళిపోతారు. ప్రియమైన సహోదరులారా, ఒక టీచరు మరి తప్పిపోతే మరి క్లాస్ అంతా కూడా, మరి టీచర్ చెప్పడం రాకపోతే ఆ క్లాస్ అంతా కూడా సర్వనాశనం. అలాగే ఒక బోధకుడు తప్పు చేస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. బోధకుడే కాదు, మీరు కూడా మరి బుద్ధి చెప్పవలసిన, బుద్ధి నేర్చుకోవాల్సిన పరిస్థితి అందరి మీద కూడా ఉంది. అందరూ కూడా దేవునికి మనం పిల్లలయ్యాము. మరి ఆ ఇంట్లోకి మనందరం కూడా మరి చేర్చబడుతూ ఉన్నామని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. క్రీస్తులోకి వచ్చిన మళ్ళీ పాపం చేస్తే దానికి విరుగుడు లేదండి, అయిపోయింది, ఫినిష్. దెర్ ఈజ్ నో మెడిసిన్ ఫర్ మళ్ళీ మెడిసిన్ ఉండదండి. అలాగే దినవృత్తాంతం 2వ గ్రంథం 29వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. మరి ఈ వాయిద్యం ఏ సందర్భంలో వాయించారు? దినవృత్తాంతం 2వ గ్రంథం 29-27 నేను చదువుతాను. బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమవుటతోను బోరల ఊదుటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యమును వాయించుటతోను యెహోవాకు స్తుతిగానం ఆరంభమైంది. ఎలా ప్రారంభమైందండి? దహన బలి అర్పణ ఆరంభము. మరి దహన బలి ఇవ్వడంతోను బోరలు ఊదుటతోను. మరి బలిచ్చినప్పుడు ఏం చేస్తారండి? బోరలు ఊదేవారు. ఇశ్రాయేలు రాజుని దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటతోను. ఎవరు చేయించాలండి? ఎవరికాలు చేయొచ్చు? ఇక్కడ కుదరదు. దావీదు చేయించిన వాయిద్యాలతోటి మరి అక్కడ దేవుడి స్తుతిగానం, అక్కడ పాత నిబంధన గ్రంథంలో. అలాగే 28వ అంతసేపును సర్వ సమాజం ఆరాధించుండెను, గాయకులు పాడుచుండ్రి, బోరలు ఊదేవారు నాదం చేయుచుండేది, దహన బలి సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. ఇది బలి ఉన్న టైంలో జరుగుతున్న విషయము, విధానము మరి దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. వారు అర్పించడం ముగించిన తరువాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తలలో వచ్చి ఆరాధించింది. మరి బలి అంతా అయిపోయిన తర్వాత కూడా తలలో వచ్చి వాళ్ళు దేవునికి ఆరాధన చేశారు. అలాగే కొలసీయుల రాసిన పత్రిక 3:16 చూద్దాం. కొత్త నిబంధన కొలసీయుల రాసిన పత్రిక 3:16 చదవండి.
3వ పదం సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతోను క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సంగీతములతోను కీర్తనతో, ఇక్కడ సంగీతం అన్నారు కదండి, మీరు డబ్బులు వాంటి తప్పన్నారు అనుకుంటారు. సంగీతం అంటే ఏమిటి మొత్తం అదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కానీ సంగీతం అనగా ఇంగ్లీష్ బైబిల్ ఉంది, హిందీ బైబిల్, హెబ్రీ బైబిల్, అన్ని బైబిల్ తిరగేశారు. సంగీతం అంటే డ్రమ్స్ మాత్రం కాదు, సంగీతం అంటే పాటే. ఇక్కడ ఇంగ్లీష్ ఏమంటే లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ, టీచింగ్ అండ్ అడ్మానిషింగ్ వన్ అనదర్ ఇన్ ఆల్ విజ్డమ్, సింగింగ్ సామ్స్ అంటే కీర్తనలు, అండ్ హిమ్స్ అంటే అవి కూడా పద్యం టైప్ పాట. అలాగే అండ్ స్పిరిచువల్ సాంగ్స్ అంటే హృదయ ఆత్మ సంబంధమైన పాటలు. విత్ థాంక్ఫుల్నెస్ ఇన్ యువర్ హార్ట్స్ టు గాడ్, మన హృదయములో దేవునికి థ్యాంక్స్ చెప్పుతూ కృతజ్ఞులై పాడమంటున్నాడు. అంటే ఇక్కడ డ్రమ్స్ ఎక్కడ వచ్చాయి? ఇక్కడ ఆరాధనలో మరి ఆయన స్తుతించడం ఎక్కడ వచ్చాయండి? లేవు. మనం ఏమిటంటే మరి నేటికి కూడా పరిశీలన చేయక మనం ఎదురుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మిస్టేక్ జరుగుతుంది. ఎప్పుడైనా సరే మనం పరిశీలన చేసి మనం ఖచ్చితంగా మన మార్గాన్ని మనం కొనుక్కోవాలి. ప్రియమైన సహోదరులారా, మరి సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకడు బోధించుచు. మరి కీర్తన పాడినప్పుడు మనకేం కలుగుతుందండి? బోధ కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది. మరి లేదంటే డ్రమ్ తీసుకుని మనం టకటక కొట్టామనుకోండి, ఏమన్నా కలుగుతుందా? చెప్పండి. ఆలోచన చేయాలి, మిమ్మల్ని ఆలోచింప చేయాలని నేను చెప్తూ ఉన్నాను. ఒక డ్రమ్ తీసుకుని మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. డ్రమ్ తీసుకుని టకటక అని కొట్టుకుంటా పోతున్నా. అరగంట కొట్టారు, ఏమన్నా అర్థమైందా? పోనీ అరగంట తక్కువ కొట్టారండి మీరు, ఇంకో గంట కొట్టుకున్నారు అనుకోండి, ఇంకో గంట కొట్టారు, ఏమన్నా అర్థమైందా? తిరిగి నేను కొడతాను మీరు పిచ్చిగినా నీకని. ప్రియమైన సహోదరుల, ఒక్కసారి సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకరు బోధించు బుద్ధి చెప్పుచు. బుద్ధి ఎక్కడ అవుతుంది? కీర్తనలో. మరి దేవుని యొక్క కీర్తనలోను, ఆయన యొక్క పాటల్లోను, ఆయన యొక్క ఆత్మ సంబంధమైన పద్యములలోను మనకు బుద్ధి కలుగుతుంది. ఇందాక మనం పాట పాడడం ఏం పడతా ఉండేది? నీ సాగేదా యేసు నీతో. ఇట్స్ ఎ గ్రేట్, మరి ఎంత మీనింగ్ఫుల్ వర్డ్ చూసారా? నేను దేవుడితో నడుస్తున్నాను, మీరు కూడా నడవండి అనే ఒక హెచ్చరిక జారీ అవుతుంది. మరి డ్రమ్ములో ఒక వాయిద్యంలో ఒక ప్యాడ్లో ఏం కలుగుతుంది? తలకా పోడు తప్ప. ప్రియమైన సహోదరులారా, నేటి కాలంలో క్రైస్తవాన్ని చూసినట్లయితే ఈ గోళ ఎక్కువగా కనపడుతుంది తప్ప మనుషుల్లో కలిగేది ఏమి లేదు. ఊరక ఉప్పొంగుచు తన శరీరము వల్ల అన్నాడు. మరి ఇలాంటి వాళ్ళు ఏం కలుగుతుంది? మనసు ఉప్పొంగదండి, శరీరం ఉప్పొంగుతుంది. దేవుడికి కావాల్సిన శరీరం కాదు సుమా, మనసు ఉప్పొంగాలి. మనసులో మనం ఆయన గురించి ఎప్పుడు పాటలు పాడుతూ మరి ఒకరికొకరు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడి కోరే స్థుతి ఏమిటంటే మరి చెప్తాడండి, చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 13:15 వచ్చి నేను చదువుతాను, మీరు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయడము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు యెహోవాకు అర్పించుదము. ఏమిటండి? యెహోవాకు జీవ అనగా నాలిక. ఎప్పుడు అయితే లక్ష్మణ్ అంటారో నాలికని యెహోవాకు అర్పించడం అంటే డబ్బు ఫలాలు కాదండి, వాయిద్యాలు కాదండి. దేవుడికి మరి ఆనందం కలిగింది, ఆయన ఒక స్తుతించాలి, ఆయన మరి పాటలు పాడాలి, కీర్తించాలి, ఆయన నామాన్ని సంకీర్తనం చేయమంటాడు. యెహోవా మనం ఏం చేయాలండి? డ్రమ్స్ కాదు, మనం ఏం చేయవలసింది యెహోవా అని అంటే మరి నోటి ద్వారా మనం పాటలు పాడాలి. మరింతకి క్రైస్తవులు దేవుడి నా దేవదూతన మరి చేసిదంటే ఒకసారి చూద్దాం. మరి ఇందాక మనం చూసాం దేవదూతనగా మీకు కొన్ని విషయాలు చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 15:23 వచ్చి చూసినట్లయితే, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటేను పాపముతో సమానం. లేనిపోని విషయాలు చెప్తే ఏమిటండి? అది పాపముతో సమానం. మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించడంతో సమానము.
యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించింది కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించేది. సోది చెప్పటం, లేనిపోని విషయాలు చెప్పటం, ఇవన్నీ కూడా పాపాలండి. అలాగే ఈ విధంగా చేస్తే ఏమవుతుంది చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1:7 చూసినట్లయితే ఎవరైనా తీస్తారా? చదివేమంటారు. గలతీయులకు రాసిన పత్రిక 1:7 అది ఒక సువార్త కాదు గాని అది ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మరి ఇలా ఈ విధంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సువార్త మాత్రం కాదు కానీ మరి మన యొక్క మరి మార్గాన్ని చెరిపే చాలా మంది ఉంటూ ఉన్నారని చెప్తారు. సమయం లేదు కానీ నేను చదువుతాను, మీరు జాగ్రత్తగానండి. అలాగే గలతీయులకు 8 చూసినట్లయితే మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకములో వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన ఎట్లా అతడు శాపగ్రస్తుడవును గాక. మరి బైబిల్ అంతా సీలే వేయబడి అయిపోయింది. ఇంకా మరి యొక్క దూత పరలోకం నుంచి వచ్చినా కూడా మనం నమ్మడానికి వీలు లేదు. అతడు శాపగ్రస్తుడు అవుతాడని చెప్పి మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మత్తయి సువార్త 4:8 చూసినట్లయితే మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన కొడుకుపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాడి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటిని మీకు ఇచ్చేదని ఆయనతో చెప్పింది. మరి యేసు ప్రభువుని మరి ఎరుకో పట్టణం మరి ఆ కొండపైకి తీసుకెళ్లి ఏం చెప్పిందంటే సాతాను దేవదూత, ఆయనే దేవదూత అండి. ఏం చెప్పిందంటే మరి నమస్కారం చేయి, ఈ లోకానంతా నీకు ఇస్తాను. మరి ఆయన లోబడ్డా? లోబడలేదు. మరి మన క్రైస్తవులు అనేటువంటి వారు సాతానికి మరి లోబడ్డారా లేదో ఒకసారి చూద్దాం. మరి ఒక వచనం నేను చూపిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:3 సర్పము తనకు యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు యెడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగపోవునేమని భయపడుచూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి చూసారా, పౌలు గారు భయపడినంత పని కూడా చేశారు, అయిపోయింది. మరి దేవదూత ఆరాధన అనగా మరి అందరూ కూడా నేటి కాలంలో లోకంలో ఉన్నది కూడా దేవదూతే. అదే సర్పము, అదే సాతాను. మరి సాతానికి లోబడి మరి ఈ రోజున అందరూ కూడా మరి దేవుణ్ణి ఆరాధించే మరి స్తుతించే విధానంలో లేనటువంటి వాయిద్యములు పెట్టి ఊరకు ఉప్పొంగుతూ దేవుని యొక్క సన్నిధిని మరి ఆయనకి ఇష్టలుగా కాకుండా మరి జీవిస్తూ ఉన్నామంటే ఎంత ఘోరం. ఒకసారి మనం అందరూ ఆలోచన చేయాలి. మరి ఆయన ఎలా స్తుతించాలి? సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ మరి ఆయన మనం మరి స్తుతించాలి. మరి ఈ రోజు మనం నేర్చుకున్నది ఏమిటండి? ఆయన మరి స్తుతించే విధానంలో ఏం చెప్పాడంటే కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయన నామాన్ని ప్రకటన చెయ్యాలి, అన్యజనుల్లో నీ నామాన్ని ప్రకటన చెయ్యాలి. మరి ఈ విధంగా దేవుణ్ణి మనం స్తుతించి మరి అందరూ కూడా క్రీస్తులో మరి మీరు ప్రవేశించాలని, మరి క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరు అందరూ కూడా మరి పరలోక రాజ్యం చేరాలని ప్రేమతో కోరుతూ మరి ఈ సమయం ఇచ్చిన మరి అన్నయ్య మహేంద్ర పౌల్ గారికి ప్రత్యేక వందనాలు తెలుసు. నేను ముగిస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరలోక పొందిన మా తండ్రి గొప్ప దేవ, మరి ఇంతవరకు మీ యొక్క నామాన్ని మరి ప్రకటన చేయడం మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు మహిమ కలుగుగాక. అలాగేనైనా మీ యొక్క మిమ్మల్ని స్తుతించే విధానము మరి ఈ రోజు నేర్చుకోవడం జరిగింది. మరి ఈ విధానంలో మరి మీ కృతజ్ఞత, మీ నామాన్ని ప్రకటన చేయడం, నామ సంకీర్తన చేయడం, అలాగే మరి పద్యములు మరి పాటలతో మరి స్తుతించాలని మీరు నేర్పించారు తండ్రి. అలాగే మరి వాయిద్యములు లేవని అవి పాత నిబంధన శరీర సంబంధమైన మాకు ఈ రోజు మరి నిరూపించారు. వాక్య లేఖనాల ఆధారంగా మనం తెలుసుకున్నాం తండ్రి. అలాగే మరి మీ యొక్క చిత్తానుసారంగా జీవించే విధంగా, మిమ్మల్ని ఆరాధించే విధంగా, మీరు స్తుతించే విధంగా మీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.